ఈ ఆకుకూర పప్పు పులుసుకి కందగడ్డ రోస్ట్ చాలా బాగుంటుందండి. అలాగే ఉప్పు మిరపకాయలు కూడా చాలా చాలా బాగుంటుంది ఈ ఆకుకూర పప్పు పులుసుకి. సో లో ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే కందగడ్డ రోస్ట్ కూడా పెట్టుకుంటున్నాను. ఒక రవ్వ నెయ్యి వేసుకోండి. ఆకుకూర పప్పు పులుసు మేము చేసుకునేలా చేసుకున్నాము. చూడండి అది కూడా పొగరు వచ్చేస్తుంది. ఇలా వేసుకునేయండి. వా నోరు ఊరిపోతుంది కదండి. బా ఇలా ముద్దలో పెట్టుకొని తిన్నామనుకొని ఎన్ని ముద్దలైనా తినేవచ్చు. ఎంత కమ్మగా ఎంత రుచిగా ఉంటుంది తెలుసా అండి. నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు విజయ్స్ చేతి రుచులు. ఎలా ఉన్నారు మీరు? నేనైతే సూపర్గా ఉన్నానండి. ఈరోజు మన విజయ్స్ చేతి రుచుల్లో సబ్స్క్రైబర్ చాయిస్ అండి. మీలో చాలా మంది అడిగారు కదా లంచ్ ఐటమ్ మెయిన్ కోర్స్ చేయండి అనేసి. మన ట్రెడిషనల్గా చాలా హెల్తీగా చేసుకునే, మా ఇంట్లో చేసుకునే ఒక రెసిపీ ఈరోజు చేయబోతున్నాను. ఇది బ్యాచులర్స్కి, కొత్తగా కుకింగ్ చేసే వాళ్ళు కూడా చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఫుల్గా వాచ్ చేసి నేర్చుకొని మీరు ఇప్పుడే చేసేయండి. ఇంతకు ఏం రెసిపీ అంటున్నారా? మేము ఈరోజు మా ఇంట్లో చేసుకొని ఆకుకూరతో చేసి ఒక పప్పు పులుసు చేయబోతామండి. చాలా బాగుంటుంది, యమ్మీగా ఉంటుంది. ఎలా చేయాలనేది ఈ వీడియోలో ఫుల్గా చేస్తాము. రండి మనం కుకింగ్ ప్రాసెస్కి వెళ్ళిపోతాము. ఏమండి, ఈరోజు చేసే ఆకుకూర పప్పు పులుసుకి నేను పాలక్ తీసుకున్నానండి. పాలకూర ఫ్రెష్గా ఉండే పాలకూర తీసుకొని 3 to 4 times బాగా వాష్ చేసుకొని పెట్టుకున్నాను. ఇది ఒక కట్టు తీసుకున్నానండి. ఇందుకు నేను పప్పు యాడ్ చేసుకోవాలి. పప్పు పులుసు కదా, ఇందులో పప్పు నేను ఒక 150 grams మన కందిపప్పు తీసుకున్నాను. కుక్కర్లో ప్రెషర్ కుక్ చేస్తాను కాబట్టి కుక్కర్లోనే డైరెక్ట్గా వేసుకొని క్లీన్గా వాష్ చేసుకుంటాను నేను. ఇందులో ఒక స్మాల్ టిప్ ఉంది మీకు. పప్పు పులుసుకి కొద్దిగా మనకు కన్సిస్టెన్సీ బాగా రావాలి కదండి. అందుకే ఈ 150 grams పప్పు ఆల్మోస్ట్ 1 glass ఉందనుకోండి, ఒక 20 grams పెసరపప్పు కూడా వేసుకోవాలి. అప్పుడు రుచి బాగుంటుంది, కన్సిస్టెన్సీ కూడా చాలా బాగుంటుంది. ఏమండి, పప్పును మనము 3 to 4 times బాగా వాష్ చేసుకుంటాం ఇప్పుడు, సరేనా? ఏమండి, పప్పు బాగా 3 to 4 times వాష్ చేసుకున్నాను. ఇందులో ఇప్పుడు ఏమేమి వేయాలనేది మీరు గమనించాలి. ఇందులో మనము ఆనియన్ యాడ్ చేసుకుంటాము. ఇది చూడండి, ఈ క్వాంటిటీకి నేను 2 onions మీడియం సైజ్ తీసుకున్నాను. సో ఆనియన్స్ని మనము ముక్కలు చేసుకుంటాము. బాగా ఆల్రెడీ వాష్ చేసుకున్నానండి. సో మనము మీడియం సైజ్ కట్ చేసుకునే చాలు, చాలా సన్నగా కట్ చేయాలనేది అవసరం లేదండి. ఆనియన్స్ కట్ చేసాం కదండి. ఇప్పుడు ఈ ఆనియన్స్ అంతా మనము పప్పులో యాడ్ చేసుకుంటాము. చూడండి, ఇప్పుడు మనము ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటరు పప్పు మునిగి కొద్దిగా పైకుండి, ఎక్కువ ఉంటే ప్రెషర్ కుక్ చేసినప్పుడు అంత వాటర్ బయటకు వచ్చేస్తుంది కాబట్టి సో ఇంత మాత్రం తీసుకోండి వాటర్. ఇప్పుడు మనము ఆల్మోస్ట్ ఒక 1.5 glass వాటర్ యాడ్ చేసినండి. పసుపు కొద్దిగా ఇందులో యాడ్ చేసుకుంటాము. ఒక 1/4 spoon యాడ్ చేసుకున్నాను అంతే, ఎక్కువ లేదు. ఎందుకంటే మనము ఆకుకూరలో కూడా వేసుకోవాలి కాబట్టి. ఇప్పుడు నేను దీన్ని ప్రెషర్ కుక్ చేస్తున్నానండి. సో మనము మీడియం ఫ్లేమ్ పెట్టుకొని పప్పు బాగా చెదిరిపోయి ఉడకాలన్నమాట. ఒక 3 to 4 whistles వచ్చేదాకా మనము కుక్ చేసుకుంటాము. ఇప్పుడు మనము ఆకుకూర రెడీ చేసుకుంటాము. ఇది చూడండి, ట్రెడిషనల్గా మేము చేసుకుంటాం కాబట్టి మట్టి కుండలోనే చేసుకుంటాము. ఈ మట్టి కుండ మీరు చూసారంటే కొద్దిగా బరకగా కొద్దిగా రఫ్గా ఉంటుంది. మనము పప్పు ఎనపడానికి చాలా బాగుంటుంది అనమాట. అందుకే ఇలాంటిది పెట్టుకోండి. మిక్సీలో ఎనిపారంటే అంత రుచి ఉండదు. సో ఇప్పుడు నేను ఫస్ట్ టొమాటోస్ యాడ్ చేసుకుంటాను. టొమాటోస్ కూడా మీడియం సైజ్ ఉండాలి. ఇలా దోరగా పండిన కాయలు, పండు ఎర్రగా ఉండకూడదు. పప్పు పులుసుకి కొద్దిగా ఇలా ఉండాలన్నమాట. నేను ఇది ముక్కలు చేసుకుంటాను. ఇప్పుడు టొమాటోస్ కూడా బాగా వాష్ చేసి పెట్టుకున్నానండి ఆల్రెడీ. సో ఇలా ముక్కలు చేసుకొని మనము టొమాటోస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. సో టొమాటోస్ కట్ చేశానండి. ఈ టొమాటోస్ అంతా ఫస్ట్ నేను ఇందులో కొన్నాను. చూడండి, పచ్చిమిరపకాయలు మీరు అలాగే వేసుకోవచ్చు, కాకపోతే నేను ఇలా హాఫ్గా కట్ చేసి వేసుకుంటాను. అప్పుడు మనము పప్పు ఎనిపేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ ఒక 10 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు కారానికి మీకు రుచికి ఎంత కావాలో అంత యాడ్ చేసుకోండి చూసి. ఓకే, సో ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు కూడా అందులో యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు పాల ఆకుకూర పెట్టుకున్నాను కదా, ఇది కూడా నేను కొద్దిగా కట్ చేసి యాడ్ చేసుకుంటాను. ఎందుకంటే అలా యాడ్ చేసుకుంటే మన పప్పు పులుసు తినేటప్పుడు తీగలుగా వస్తుంది కాబట్టి నేను దీన్ని కట్ చేసి యాడ్ చేసుకుంటాను. సో సన్నగా కట్ చేయాల్సిన పని లేదండి, మీడియంగా కట్ చేసుకుని ఇలా కట్ చేసుకుంటే చాలండి. చూసారా, కాడ లేకుండా నిండా లేతగా ఉంది. ఇలా పెట్టగానే కత్తి అలా కట్ అయిపోతుంది అనమాట.
ఇలా కట్ చేసుకోండి. కట్ చేసుకొని మనము ఇందులో వేసుకోవాలి. సో అన్ని ఆకులు ఇలాగే మనము కట్ చేసుకొని అందులో యాడ్ చేసుకోవాలి. ఓకేనా? చాలా సింపుల్గా ఫాస్ట్గా చేసుకునే ఒక హెల్దీ కూర అండి ఇది. మేము పప్పు పులుసు అంటాము, అంటే ఎక్కువ ఆకుకూర వేసి చేసే పప్పు పులుసు. పాలకే కాదు, ఇందులో అరకూర, సిరికూర, మొలకూర, తోటకూర ఇవన్నీ ఉంటుంది కదా, వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మిక్స్ కూడా చేసుకోవచ్చు, కాంబినేషన్ కూరలు కూడా వేసుకొని చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. రైస్కి, చపాతీ, రోటీస్ కూడా సైడ్ డిష్గా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే, ఏమండి కట్ చేసుకున్న ఈ ఆకుకూరను అందులో యాడ్ చేసుకున్నాను క్లీన్గా. చూడండి ఫుల్గా నిండిపోయింది కదా. ఇందులో కూడా నేను పసుపు కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను, ఎక్కువ వద్దు. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని మనము దీన్ని క్లోజ్ చేసి కుక్ చేయాలి. సో ఆకుకూర ఇలా కుక్ అవ్వాలి, అక్కడ పప్పు కూడా కుక్ అయిపోతుంది. అందులో ఆనియన్స్ ఉంది, ఇందులో టొమాటో, పచ్చిమిరకాయలు ఉంది. సో కుక్ అవని అంతలోపు మనం చింతరసం చేసుకుంటామండి. సరేనా? ఏమండి మన పప్పు ఒక 3-4 విజిల్స్ వచ్చింది మీడియం ఫ్లేమ్లో. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను, కూల్ డౌన్ అవని. చూడండి మన ఆకుకూర కూడా బాగా కుక్ అయింది. చూడండి నేను లో ఫ్లేమ్ పెట్టుకొని కుక్ చేస్తున్నాను. చూడండి బాగా కుక్ అవుతుంది. ఎస్. సో ఇప్పుడు మనము కొద్దిగా దీని వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేదాకా ఇగ్గనిస్తాము. ఓపెన్లోనే పెట్టి కుక్ చేస్తాం లో ఫ్లేమ్లో. ఇది చూడండి మన ఆకుకూర బాగా కుక్ అయింది. కొద్దిగా వాటర్ ఉంది, పచ్చిమిరకాయలు కూడా బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేస్తాము. పప్పు కూడా బాగా కూల్ డౌన్ అయింది కదా, కూల్ డౌన్ అయింది. ఎస్, పప్పు కూడా బాగా కుక్ అయిందండి. చూసారా, బాగా కుక్ అయింది. ఓకే, ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేశాను. ఇందులో ఎక్సెస్గా ఉండే వాటర్ అంతా ఇందులో తీసుకుంటానండి. ఇలా గెరెట్లో మనము వాటర్ అంతా తీసేస్తాము, ఎందుకంటే మనము ఎనపడానికి ఈజీగా ఉంటుంది. వాటర్ ఎక్కువ ఉంటే మనము ఎనపాలంటే కష్టమవుతుంది కదా. ఇలా తీసేయండి వాటర్, మ్యాక్సిమం ఎంత అవుతుందో అంత తీసేయండి. ఇది చూడండి ఫుల్ వాటర్ అంతా నేను తీసేసాను. ఇప్పుడు మనం ఇందులో రుచికి సరిపోయే ఉప్పు రాళ్ళు యాడ్ చేసుకుంటున్నాను. రాళ్ళు ఉప్పు యాడ్ చేసుకుంటే మనము పప్పు గుత్తితో ఎనిపేదానికి ఈజీగా ఉంటుంది. ఇలా పెట్టుకొని, సో పప్పు గుత్తి ఒకటి తీసుకొని మీరు ఇలా చీర పెట్టుకొని ఇలా సాఫ్ట్గా ఎనిపేయండి. ఆకుకూర బాగా బాగా ఎనిగిపోవాలి. చూడండి పచ్చిమిరపకాయలు తీసి ఇలా సైడ్లో ఇలా పెట్టారనుకోండి, ఫస్ట్ పచ్చిమిరపకాయలు అంతా బాగా ఎనిగిపోతుంది. రావులు వేసాం కాబట్టి మనకు ఈజీగా పప్పు ఆకుకూర ఎనిగిపోతుందండి. మీరు చూడండి ఇలా బాగా ఎనిపేసాను. ఇప్పుడు మనం ఇందులో పప్పు యాడ్ చేసుకుంటాము. ఆల్రెడీ పప్పు మనము కుక్ చేసాం కదండి, అది యాడ్ చేసుకుంటాం ఇందులో. ఇప్పుడు మనము మళ్ళీ ఒకసారి క్లీన్గా ఎనిపేస్తాము. పప్పు ఆల్రెడీ బాగా సాఫ్ట్గా కుక్ అయింది కాబట్టి ఇలా ఆకుకూరలు వేసిన తర్వాత ఒక 3-4 టైమ్స్ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ తిప్పామనుకోండి, బాగా కలిసిపోతుంది. అంతేనండి. ఏమండి పప్పు ఆకుకూర బాగా ఎనుక్కున్నాము. ఇప్పుడు మనము చూడండి ఆల్రెడీ వాటర్ తీసాం కదండి ఆకుకూరలో, కుక్కర్లో బాగా యాడ్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకుంటాము. కన్సిస్టెన్సీ చూసుకోండి, ఎక్కువ వాటర్గా ఉండకూడదు. ఓకే, ఇది చూడండి నేను ఒక పెద్ద లెమన్ సైజ్ చింతపండు బాగా చింతపులుసు తీసి పెట్టుకొని నానబెట్టుకొని, సో ఈ చింతపులుసు కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఇందులో పులుసు మీకు ఎంత కావాలో అంత చింతపులుసు యాడ్ చేసుకోండి. టొమాటో కాయలు కూడా వేసాం కాబట్టి బాగా పుల్లగానే ఉంటుంది. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకుంటాము, ఎందుకంటే చింతపులుసు వేసాం కదండి, అది కొద్దిగా మనకు కుక్ కావాలన్నమాట. సో మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి. ఇప్పుడు ఉప్పు చూసుకోండి, మీరు ఉప్పు చూసుకుంటే మనకు సరిగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం దీనికి ఒక స్పెషల్ తాలింపు పెట్టుకోవాలి, అదేంటో చూసుకోండి ఒకసారి, సరేనా? ఏమండి ఇక చూడండి నేను కడాయి పెట్టుకున్నాను ఈ స్టవ్ మీద. ఇందులో నేను ఒక 1 స్పూన్ or 2 స్పూన్ ఆయిల్, తక్కువ ఆయిల్ వేసుకోండి. ఇందులో ఆయిల్ లేదు, ఇప్పుడు మనము తాలింపు మాత్రం ఆయిల్ వేసుకోవాలి. చూడండి ఇంత ఆయిల్ చాలు, ఎక్కువ ఏమీ ఆయిల్ లేదు. అలాగే కొద్దిగా 1 స్పూను ఆవుని వేసుకోండి. ఏమండి
ఇది చూసారా, తాలింపు దినుసులు పెట్టుకున్నాను. ఆనియన్ కూడా సన్నగా కట్ చేసుకున్నానండి. మనకు ఆయిల్ కూడా బాగా హీట్ అయింది. ఇప్పుడు నేను ఫస్ట్ ఆవాలు 1 స్పూను ఇందులో వేసుకుంటున్నాను. ఆవాలు చిటపట అనాలి ఏమండి, ఆవాలు చిటపట అంటుంది కదా. ఇప్పుడు మనము జీలకర్ర 1/2 స్పూన్ చాలండి, ఎక్కువ వద్దు. ఇప్పుడు ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నాను. ఒక చిన్న ఆనియనే, పెద్దగా ఉంటే 1/2 ఆనియన్ తీసుకోండి, ఏం పర్లేదు. ఆనియన్ బాగా బ్రౌన్ అయ్యేదాకా మనము దీన్ని ఫ్రై చేయాలి. అలాగే చూసారా, ఉల్లిపాయలు 4 తీసుకున్నాను. దాన్ని కూడా క్రష్ చేసి అందులో యాడ్ చేసుకుంటాను. చాలా అరోమా ఇస్తుంది, రుచి కూడా ఎక్కువ ఇస్తుంది. ఇలా వెల్లుల్లిపాయలు వేసుకున్నారంటే. చూడండి, 4 నంబర్స్ వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకుంటున్నాను. ఇది చూడండి, మన పప్పు పులుసు కూడా బాగా ఉడుకుతుంది. అక్కడ తాలింపు కూడా రెడ్గా అయింది కదా, ఆనియన్స్. ఎస్, ఇప్పుడు మనము ఇందులో ఎండుమిరపకాయలు యాడ్ చేసుకుంటాము. ఒక 3 ఎండుమిరపకాయలు, 3 నంబర్లు, హాఫ్ కట్ చేసుకున్నాను. దాని అలాగే మన గుమగుమలాడే కరివేపాకండి 2 రెమ్మలు వేసుకొని లో ఫ్లేమ్ పెట్టుకొని బాగా దీన్ని ఫ్రై చేయండి. చూసారా ఎంత బాగా ఫ్రై అవుతుందో. ఇలా తాలింపు పెట్టారంటే మన ఆకుకూర పప్పు పులుసు అదిరిపోతుంది, గుమగుమలాడిపోతుంది. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ట్రాన్స్ఫర్ చేస్తాను. మన ఆకుకూర కూడా బాగా రెడీ అయిపోయింది, మంచి గుమగుమలాడిపోతుందండి. దీన్ని తీసి ఇందులో యాడ్ చేసుకుంటాను. ఫుల్ యాడ్ చేసి ఇందులో వెంటనే మనము క్లోజ్ చేసేవాలి. స్టవ్ కూడా ఆఫ్ చేస్తాను, ఎందుకంటే ఆల్రెడీ బాగా ఉడికిపోయింది. చింతపులుసు పచ్చివాసనలో వెళ్ళిపోయి ఉంటుంది. ఒక 5 మినిట్స్ అలా సెట్ చేస్తాము. దాని తర్వాత మనం అన్నంలో పెట్టుకొని టేస్ట్ అలా చూసి చెప్పేస్తాను మీకు, సరేనా. ఈ ఆకుకూర పప్పు పులుసుకి కందగడ్డ రోస్ట్ చాలా బాగుంటుందండి. అలాగే ఉప్పు మిరపకాయలు కూడా చాలా చాలా బాగుంటుంది ఈ ఆకుకూర పప్పు పులుసుకి. సో లో ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఏమండి, మన ఆకుకూర రెడీ అయింది. ఇప్పుడు నేను లంచ్ చేస్తాను, మీరు రండి. చూడండి, ఉప్పు మిరపకాయలు పెట్టుకున్నాను, అలాగే కందగడ్డ రోస్ట్ కూడా పెట్టుకుంటున్నాను. నాకు చాలా ఫేవరెట్ అండి. ఈ రెసిపీ ఎలా చేయాలో నేను ఆల్రెడీ విజయ్ చేతి రుచిలో చేశాను, మీకు లింక్ పెడతాను చూడండి. వేడి వేడి అన్నం పెట్టుకోవాలి, ఒక రవ్వ నెయ్యి వేసుకోండి. ఇప్పుడు మనము రెసిపీ ఆఫ్ ద డే, ఆకుకూర పప్పు పులుసు మేము ఎలా చేసుకున్నాము చూడండి. అది కూడా పొగరు వచ్చేస్తుంది, ఇలా వేసుకునేయండి. వావ్, నోరు ఊరిపోతుంది కదండి. చాలా హెల్దీ, పిల్లలు కూడా చేసి ఇవ్వండి. చాలా చాలా హెల్దీ, కాల్షియము, పొటాషియము, ఐరన్ అన్నీ ఉంది గ్రీన్స్లో. ఫ్రెష్గా చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూసి మీకు చెప్పేస్తాను నేను. ఏమండి, ఇది మన ట్రెడిషనల్ వంటకం అండి, చాలా చాలా హెల్దీ. ఎవ్రీడే మీరు కొత్త కొత్త రెసిపీస్ చూస్తూ విజయ్ చేతి రుచుల్లో నేర్చుకొని మీరు చేసేయండి. హెల్దీ కదండి, పిల్లలకి ఇలాంటి భోజనం పెట్టినారనుకోండి చాలా హెల్దీ, జీర్ణం బాగా అవుతుంది, కళ్ళకు చాలా మంచిది, స్కిన్ చాలా మంచిది. ఈ పాలక గురించి నేను చెప్పాలని మీకు అందరికీ తెలిసే ఉంటుంది. సో ఇలా చేసి చూడండి ఒకసారి. మీరు ఎలా చేస్తారో అది కూడా నాకు కమెంట్లో పెట్టండి. మీలో చాలా మంది నాకు మంచి మంచి సజెషన్స్ ఇస్తూనే ఉంటారు, మంచి మంచి టిప్స్ కూడా ఇస్తున్నారు. నాకే కాదు, మన సబ్స్క్రైబర్ చూసే వాళ్ళకి కూడా అది యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే అండి, ఇప్పుడు నేను కలిపేసుకున్నాను బాగా. ఈ కందగడ్డ రోస్ట్ ఉప్పు మిరపకాయలు పెట్టుకున్నాను, నోరు ఊరిపోతుంది. టేస్ట్ ఎలా చూసి చెప్పేస్తాను మీకు, సరేనా. బా అదిరిపోయిందండి, నో వర్డ్స్. కందగడ్డ సాఫ్ట్గా ఉంది, బెలే ఉంది. బా ఇలా ముద్దలో పెట్టుకొని తిన్నామనుకోని ఎన్ని ముద్దలైనా తినేవచ్చు. ఎంత కమ్మగా, ఎంత రుచిగా ఉంచాల్సిన అండి. మనం మట్టి కుండలో చేస్తాం కదండి, రుచి డబుల్గా ఉంటుంది. మీరు ఇలా చేసి మీ వ్యూస్ కమెంట్ చెప్పండి, లైక్స్ చేయండి. వీడియో చూస్తున్నారు కదా, లైక్ చేయండి. లైక్ బటన్ పక్కనే ఉంటుంది, లైక్ చేస్తే మన వీడియో, ఈ రెసిపీ చాలా మందికి యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది, వాళ్ళు కూడా పంపిస్తుంది, వాళ్ళు కూడా చూసి బెనిఫిట్ అవుతారు. లైక్ చేయండి ప్లీజ్.
ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడే కదా వీడియో వస్తుంది మీకు. ఎలా ఉంది వీడియో? బాగుందా? రెసిపీ అయితే అదిరిపోయింది. సింపుల్గా చేసుకునే రెసిపీ ఇది. ఆవుకాయ 2 రసాలు పక్కల దంచుకోవడానికి బాగుంటుంది. ఇంకేంటి, ఇంకొక వీడియోలో ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా ఈడేది బిహేల్ది చిరునవ్వుతూ ఉండండి. దిస్ విజయ్ సైనింగ్ ఆఫ్.